మరియున్ అగ్గజేంద్రంబు నిరర్గళ విహారంబున కరణీకరోజ్జిత కంకణచ్చటతోగి సెలయేటి నీలాద్రి చెలువు దెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వెయ్యి కన్నుల వాని వెరవు సూపు కలభ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక శక్తుల మెరుగు ముగిలితోడ మెలమాడు ఎదురులేని గరిమని భరాజమల్లంబు వనజగేహ కేళి వ్రాలునపుడు. ఈ విధంగా ఆ గజరాజు అడ్డు లేకుండా విహరించాడు. ఆ పద్మాల మడుగులో ఎదురు లేకుండా ఈదాడు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు చెల్లాయి. ఆ నీటి ధారలలో తడిసి అతడు సెలయేళ్లతో కూడిన నీలగిరి వలె ఒప్పారాడు. ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు అలంకరించాయి. వాటితో గజరాజు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపించాడు. ఆడ ఏనుగులు గజరాజుపై కలువల పుప్పుడి చెల్లాయి. దానివల్ల అతడు బంగారు కొండవలే ప్రకాశించాడు. ఆడ ఏనుగులు అతని మేని నిండా కలువ తూండ్లను వేశాయి. వాటి వల్ల గజరాజు సర్పహారాలు ధరించిన శివుని వలె చెలువం పొందాడు. ఆడ ఏనుగులు వాని మీద ముత్యాల చిప్పలు విసిరాయి. వాటి వల్ల అతడు ఇరుపులతో కూడిన మేఘాలను ఎగతాళి చేసేలా ఉన్నాడు. కరిమకరుల యుద్ధము. భుగభుగాయిత భూరి బుద్భుత ఛటలతో కదలుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిల వశమున ఘుమఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణి కూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజున్ బుడిసిపట్టే. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉండిన ఒక మొసలిరాజు ని చూశాడు. భుగభుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లు పైకి ఎగసాడు. మొసళ్ళు చేపలు భయపడేటట్లు, లోకానికి భయం కలిగేటట్లు పోత్కారం చేశాడు. గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు. అలల తాకిడికి గట్టుపైని చెట్లు వ్రేళ్లతో పాటు నేలపై కూలేటట్లు చేశాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుని పట్టుకున్నట్లు ఆ మకరరాజు మన గజరాజును ఒడిసి పట్టుకున్నాడు.